దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 6వ అధ్యాయములో ఉన్న 81 వచనములు. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే. కుమార్తె మిర్యాము. అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఎలియాజరు ఫీనేహాసును కనెను. ఫీనేహాసు అబీషూవను కనెను. అబీషూవ బుక్కీని కనెను. బుక్కీ ఉజ్జీని కనెను. ఉజ్జీ జెరహ్యాను కనెను. జెరహ్యా మెరాయోతును కనెను. మెరాయోతు అమర్యాను కనెను. అమర్యా అహీటూబును కనెను. అహీటూబు సాదోకును కనెను. సాదోకు అహిమయస్సును కనెను. అహిమయస్సు అజర్యాను కనెను. అజర్యా యోహానానును కనెను. యోహానాను అజర్యాను కనెను. ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించినవాడు. అజర్యా అమర్యాను కనెను. అమర్యా అహీటూబును కనెను. అహీటూబు సాదోకును కనెను. సాదోకు షల్లూమును కనెను. షల్లూము హిల్కీయాను కనెను. హిల్కీయా అజర్యాను కనెను. అజర్యా సెరాయాను కనెను. సెరాయా యెహోజాదాకును కనెను. యెహోవా నెబూకద్నెజరు ద్వారా యూదా వారిని, యెరూషలేము వారిని చెర తీసుకుని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయెను. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. గెర్షోను కుమారుల పేర్లు లిబ్ని, షిమి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. మెరారి కుమారులు మహలి, మూషి. వారి పితరుల వరుసలను బట్టి లేవీల కుటుంబములు ఏవనగా గెర్షోను కుమారుడు లిబ్ని. లిబ్ని కుమారుడు యహతు. యహతు కుమారుడు జిమ్మా. జిమ్మా కుమారుడు యోవాహు. యోవాహు కుమారుడు ఇద్దో. ఇద్దో కుమారుడు జెరహు. జెరహు కుమారుడు యెయతిరయి. కహాతు కుమారులలో ఒకడు అమ్మీనాదాబు. వీని కుమారుడు కోరహు. కోరహు కుమారుడు అస్సీరు. అస్సీరు కుమారుడు ఎల్కానా. ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు. ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు. అస్సీరు కుమారుడు తాహతు. తాహతు కుమారుడు ఊరియేలు. ఊరియేలు కుమారుడు ఉజ్జియా. ఉజ్జియా కుమారుడు షావులు. ఎల్కానా కుమారులు అమాసై, అహీమోతు. ఎల్కానా కుమారులలో ఒకడు జోపై. జోపై కుమారుడు నహతు. నహతు కుమారుడు ఏలీయాబు. ఏలీయాబు కుమారుడు యెరోహాము. యెరోహాము కుమారుడు ఎల్కానా. సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నీయు, అబీయాము. మెరారి కుమారులలో ఒకడు మహలి. మహలి కుమారుడు లిబ్ని. లిబ్ని కుమారుడు షిమి. షిమి కుమారుడు ఉజ్జా. ఉజ్జా కుమారుడు షిమ్యా. షిమ్యా కుమారుడు హగ్గీయా. హగ్గీయా కుమారుడు అసాయా. మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయము 31వ వచనము నుండి. నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు సమాజపు గుడారము యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండిరి. వారు వంతుల చొప్పున తమ పని చూచుకొనుచుండిరి. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహాతీయుల కుమారులలో గాయకుడగు హేమాను. ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు. సమూయేలు ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా యెరోహామునకు పుట్టెను. యెరోహాము ఎలీయేలునకు పుట్టెను. ఎలీయేలు తోయహునకు పుట్టెను. తోయహు సూపునకు పుట్టెను. సూపు ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా మహతునకు పుట్టెను. మహతు అమాసైకి పుట్టెను. అమాసై ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా యోవేలునకు పుట్టెను. యోవేలు అజర్యాకు పుట్టెను. అజర్యా జెఫన్యాకు పుట్టెను. జెఫన్యా తాహతునకు పుట్టెను. తాహతు అస్సీరునకు పుట్టెను. అస్సీరు ఎబ్యాసాపునకు పుట్టెను. ఎబ్యాసాపు కోరహునకు పుట్టెను. కోరహు ఇస్హారునకు పుట్టెను. ఇస్హారు కహాతునకు పుట్టెను. కహాతు లేవీకి పుట్టెను. లేవి ఇస్రాయేలునకు పుట్టెను. హేమాను సహోదరుడైన ఆసాపు
ఇతని కుడి ప్రక్కను నిలుచువాడు. ఈ ఆసాపు బెరఖ్యా కుమారుడు, బెరఖ్యా షిమ్యా కుమారుడు, షిమ్యా మిఖాయేలు కుమారుడు, మిఖాయేలు బయసేయా కుమారుడు, బయసేయా మల్కీయా కుమారుడు, మల్కీయా యత్ని కుమారుడు, యత్ని జెరహు కుమారుడు, జెరహు ఆదాయా కుమారుడు, ఆదాయ ఏతాను కుమారుడు, ఏతాను జిమ్నా కుమారుడు, జిమ్మా షిమ్మీ కుమారుడు, షిమి యహతు కుమారుడు, యహతు గెర్షోను కుమారుడు, గెర్షోను లేవి కుమారుడు. మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయము 44వ వచనము నుండి. మెరారీయులు ఎడమ ప్రక్కను నిలుచువారు. వారిలో ఏతాను కీషి కుమారుడు, కీషి అబ్ధీ కుమారుడు, అబ్ధీ మల్లూకు కుమారుడు, మల్లూకు హషబ్యా కుమారుడు, హషబ్యా అమజ్యా కుమారుడు, అమజ్యా హిల్కియా కుమారుడు, హిల్కియా అంజీ కుమారుడు, అంజీ బానీ కుమారుడు, బానీ షమెరు కుమారుడు, షమెరు మహలి కుమారుడు, మహలి మూషి కుమారుడు, మూషి మెరారి కుమారుడు, మెరారి లేవి కుమారుడు. వీరి సహోదరులైన లేవీయులు దేవుని మందిర స్థలముతో సంబంధించిన సకలమైన పనులకు నిర్ణయింపబడిరి. మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయము 49వ వచనము నుండి. అయితే అహరోనును అతని సంతతి వారును దహన బలిపీఠము మీదను ధూపపీఠము మీదను ధూపము వేయుచు అతి పరిశుద్ధ స్థలపు పనినంతటినీ జరుపుచుండవలెననియు దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటి చొప్పున ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుచుండవలెననియు వారికి నిర్ణయమాయను. అహరోను కుమారులలో ఎలియాజరు అను ఒకడుండెను. వీని కుమారుడు ఫీనేహాసు, ఫీనేహాసు కుమారుడు అబీషూవా, అబీషూవా కుమారుడు బుక్కీ, బుక్కీ కుమారుడు ఉజ్జీ, ఉజ్జీ కుమారుడు జెరహ్యా, జెరహ్యా కుమారుడు మెరాయోతు, మెరాయోతు కుమారుడు అమర్యా, అమర్యా కుమారుడు అహీటూబు, అహీటూబు కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు అహిమయస్సు. మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయము 54వ వచనము నుండి. అహరోను సంతతి వారగు కహాతీయులు వంతువారు. నా కుటుంబముల పొలిమేరలలో వారు విడిసిన తావులను బట్టి వారికి ఏర్పడిన నివాస స్థలములు ఇవి. యూదా దేశములోని హెబ్రోనును దాని చుట్టూనున్న ఉపగ్రామములను వారికి అప్పగింపబడెను. అయితే ఆ పట్టణపు పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను. అహరోను సంతతి వారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను, లిబ్నా దాని గ్రామములు, యత్తీరు, ఎస్టెమో దాని గ్రామములు, హీలేను దాని గ్రామములు, దెబీరు దాని గ్రామములు, ఆషాను దాని గ్రామములు, బేత్షెమెషు దాని గ్రామములు, మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబా దాని గ్రామములు, అల్లెమోతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు. వీరి వంశములకు కలిగిన పట్టణములన్నీయు 13. మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయము 61వ వచనము నుండి. కహాతు గోత్రీయులలో శేషించిన వారికి ఎఫ్రాయిము గోత్రస్థానములో నుండియు, దాను అర్ధగోత్ర స్థానములో నుండియు, మనషే అర్ధగోత్ర స్థానములో నుండియు చీటీ చేత 10 పట్టణములు ఇయ్యబడెను. గెర్షోను సంతతి వారికి వారి వంశముల చొప్పున ఇస్సాకారు గోత్రస్థానములో నుండియు, ఆషేరు గోత్రస్థానములో నుండియు, నఫ్తాలి గోత్రస్థానములో నుండియు, బాషాను నందుండు మనషే గోత్రస్థానములో నుండియు 13 పట్టణములు ఇయ్యబడెను. మెరారీయులకు వారి వంశముల చొప్పున రూబేను గోత్రస్థానములో నుండియు, గాదు గోత్రస్థానములో నుండియు, జెబూలూను గోత్రస్థానములో నుండియు చీటీ చేత 12 పట్టణములు ఇయ్యబడెను. ఈ ప్రకారముగా ఇశ్రాయేలీయులు లేవీయులకు ఈ పట్టణములను వాటి గ్రామములను ఇచ్చిరి. వారు చీటీ వేసి యూదావారి గోత్రస్థానములో నుండియు, షిమ్యోనీల గోత్రస్థానములో నుండియు, బెన్యామీనీల గోత్రస్థానములో నుండియు పేరు పేరుగా చెప్పబడిన ఆ పట్టణములను ఇచ్చిరి.
కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిము గోత్రములో పొలిమేర పట్టణములు కలిగియుండెను. ఆశ్రయ పట్టణములను ఎఫ్రాయిము పర్వతములోని షెకెమును దాని గ్రామములను, గెజెరును దాని గ్రామములను, యొక్మేయామును దాని గ్రామములను, బేత్హోరోనును దాని గ్రామములను, అయ్యాలోనును దాని గ్రామములను, గత్రిమ్మోనును దాని గ్రామములను వారికియ్యబడెను. మరియు మనష్షే అర్ధగోత్ర స్థానములో నుండి ఆనేరును దాని గ్రామములను, బిలియామును దాని గ్రామములను కహాతీయులకు ఇచ్చిరి. మరియు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్ర వంశ స్థానములో నుండి బాషాను నందలి గోలాను దాని గ్రామములను, అస్తారోతు దాని గ్రామములను, ఇస్సాకారు గోత్రస్థానములలో నుండి కెదెషు దాని గ్రామములను, తాబెరతు దాని గ్రామములు, రామోతు దాని గ్రామములు, ఆనేము దాని గ్రామములు, ఆషేరు గోత్రస్థానములో నుండి మాషాలు దాని గ్రామములు, అబ్దోను దాని గ్రామములు, హుక్కోకు దాని గ్రామములు, రెహోబు దాని గ్రామములు, నఫ్తాలి గోత్రస్థానములో నుండి గలిలయలోనున్న కెదెషు దాని గ్రామములు, హమ్మోను దాని గ్రామములు, కిర్యతాయిము దాని గ్రామములు ఇయ్యబడెను. మరియు మెరారీయులలో శేషించిన వారికి జెబూలూను గోత్రస్థానములో నుండి రిమ్మోను దాని గ్రామములు, తాబోరు దాని గ్రామములు, యెరికోకు ఆవల యొర్దానునకు తూర్పుగా ఉండు రూబేను గోత్రస్థానములో నుండి అరణ్యములోని బేసెరు దాని గ్రామములు, యహజాయు దాని గ్రామములు, కెదోమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు, గాదు గోత్రస్థానములో నుండి గిలాదు యందలి రామోతు దాని గ్రామములు, మహనయీము దాని గ్రామములు, హెష్బోను దాని గ్రామములు, యాజెరు దాని గ్రామములు ఇయ్యబడెను. ఇంతటితో దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 6వ అధ్యాయములో ఉన్న 81 వచనములు పూర్తి చేయబడినవి.